క్యాన్ బి ఫ్రీజ్డ్. ఆల్రెడీ ఈ టెక్నిక్ IVF అంటారు, విన్నారా మీరు? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్స్ అని. సో ప్రెగ్నెన్సీ పిల్లలు కాని వాళ్ళ కోసం ఆల్రెడీ ఎంబ్రియో ఫ్రీజ్ చేస్తున్నారు. మెయిన్ గా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, గర్భసంచి అండాలకు సంబంధించిన క్యాన్సర్స్ ఉంటే వాళ్ళకి అవి రిమూవ్ చేసే ముందే మనము ఎంబ్రియోస్ తయారు చేసి ఓవం ని ఎగ్ అంటారు, ఎగ్ ఆర్ ఓవం ని, సెమెన్ మగపిల్లలకి అయితే సెమెన్ ని, ఇవన్నీ ముందే ఫ్రీజ్ చేయొచ్చు. వాళ్ళకి కనుక ఆర్గన్ డ్యామేజ్ ఏదైనా అయ్యేది ఉన్నా, రేడియేషన్ అయ్యే ఎక్స్పోజర్స్ ఉన్నా, వాళ్ళు ఇప్పుడు రేడియేషన్ దగ్గరికి పనిచేయడానికి వెళ్తున్నారు, తర్వాత వాళ్ళు ఎప్పుడో పిల్లల్ని కలాలనుకుంటారు ఫ్యూచర్ లో. సో అలాంటప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా క్యాన్సర్స్ వచ్చినాయి, వాళ్ళకి రేడియేషన్ ఇవ్వాలి, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ముందే ఎంబ్రియోస్, మ్యారీడ్ పీపుల్ అయితే ఎంబ్రియోకి మనకి 2 కావాలి, ఒకటి సెమెన్, రెండోది ఎగ్ కదా. మీరు ప్లాంట్ బయాలజీ అయిపోయింది కదా మీకు ఆల్రెడీ, యానిమల్ బయాలజీ. సో మేల్ అండ్ ఫీమేల్ 2 గ్యామెట్స్ కావాలి కాబట్టి ఎంబ్రియో ఆ 2 ఉంటేనే తయారవుతుంది. సో అన్మ్యారీడ్ వాళ్ళకైతే మనం ఏదైనా చేస్తుంటే వాళ్ళ ఓవం కానీ వాళ్ళ ఎగ్ని కానీ వాళ్ళ సెమెన్ ని కానీ ఫ్రీజ్ చేస్తారు. అదే మ్యారీడ్ కపుల్ దే వాంట్ టు గెట్ ఎంబ్రియోస్ ఫ్రీజ్, ఇట్ క్యాన్ బి ఫ్రీజ్డ్ అండ్ ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఆల్సో. అవన్నీ మనకు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. సెకండ్ థింగ్ అడిగింది ఏంటంటే హైబర్నేషన్ గురించి. హైబర్నేషన్ ఈజ్ స్టిల్ అండర్ రీసెర్చ్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రూవ్డ్ కంప్లీట్లీ, అది ఫిక్షన్ మాత్రమే ప్రస్తుతానికి. థర్డ్ క్వశ్చన్ కి ఆల్రెడీ సార్ ఆన్సర్ చేసేసారు, ఎలాబరేట్ ఆన్సర్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ద ఆన్సర్స్. ఇంకొక క్వశ్చన్ నన్ను అడిగింది ఏంటంటే PCOD గురించి అడిగారు, గర్భసంచిలో నీటి బుడగలు. ఇది గర్భసంచిలో నీటి బుడగలు కాదమ్మా, ఓవంలో అంటే ఓవరీలో నీటి బుడగలు. సో ఇది మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే దీనికి ఆన్సర్. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. చిన్న పిల్లలు ఇప్పుడు 9 to 14 years మధ్యలో నా దగ్గరకు ఓపీడీకి వస్తారు పిల్లలు, పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదు మేడం అని చెప్పి, వాళ్ళకి PCOD ఉందని డిటెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనము 20 years వరకు, నన్ను చూస్తున్నారు కదా, ఐఎమ్ ఒబేస్, నేను లావుగా ఉన్నాను కదా, ఓకే, ఐఎమ్ ఒబేస్. వాట్ ఈజ్ మై వెయిట్ అని మీరు అడిగితే మై వెయిట్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 75 kgs. సో ఇది ఆల్రెడీ ఒబేస్, నేను ఉండాల్సిన బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంది నా వెయిట్. బట్ దిస్ ఈజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 years. ఎట్ మై 20 years, 20 ఏళ్ళప్పుడు నేను 50 kgs ఉన్నాను. 50 kgs నా 20 years కి ఎక్కువే, కానీ 50 kgs ఉన్నాను. బట్ నౌ ఇప్పుడు నా ఓపీడీలో పేషెంట్స్ చూస్తే 17-18 years గర్ల్స్ ఆల్రెడీ 60-65 kgs వెయిట్ తో వస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, టేకింగ్ ఫుడ్ ఇర్రెగ్యులర్లీ, సరిగ్గా టైంకి తినకపోవడము, తిన్న ఫుడ్ లో కూడా వాట్ ఐ టోల్డ్ యూ జంక్ ఫుడ్ ఉండడం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ద ఆన్సర్. PCOD రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాల్సిందే. అది చేసుకుంటేనే అది రాకుండా ఉంటుంది. దాన్ని మనం మందుల ద్వారా ఇంకో దాని ద్వారా నివారించలేము. ఇంకోటి అడిగారు, చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది ఎందుకు అని. మన హైదరాబాద్ ఈజ్ ద వరల్డ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. మన తెలంగాణ ఈజ్ వరల్డ్ క్యాపిటల్, ప్రపంచం మొత్తానికి క్యాపిటల్ అంట డయాబెటీస్ లో. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ అవుతుంది. మనకి మామూలుగా డబ్బులు లేని వాళ్ళు, పూర్ పీపుల్, కార్బోహైడ్రేట్ డైట్ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉండేది. అంటే అన్నం చాలా పెట్టుకొని కొంచెం పచ్చడేసుకొని తింటే అది ఫుల్లీ కార్బోహైడ్రేట్ డైట్స్. సో అలా ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్స్ తీసుకోవటం వల్ల మన పాత జనరేషన్స్, మన కంట్రీ క్యాపిటల్ అయిపోయింది ప్రపంచం మొత్తానికి షుగర్కి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు కూడా హై కార్బోహైడ్రేటెడ్ డైటే తీసుకుంటున్నాం, విత్ కూల్ డ్రింక్స్, విత్ హైలీ కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్, విత్ అన్నం ఎక్కువ తినడం, బేకరీ స్టఫ్, మైదా పిండి ఇంకా భయంకరమైన కార్బోహైడ్రేట్. మన రైస్ కంటే భయంకరమైన కార్బోహైడ్రేట్ మైదా పిండి, దానిలో ఓన్లీ కార్బ్స్ ఉంటాయి. అలాగే కూల్ డ్రింక్స్ ఒకటి, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు దాంట్లో. సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల టీనేజర్స్ కూడా ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గర్ల్స్ కి చెప్పాలనుకుంటున్నాను, మీకు కనుక షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే డెఫినెట్ గా పిల్లలకి కూడా అదే జెనెటికల్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో జెనెటికల్ గా కూడా మనం షుగర్ ఎక్కువ అయ్యే పిల్లల్ని, డయాబెటీస్ వచ్చే పిల్లల్ని కంటున్నాం. మన జనరేషన్స్ అంతా మన డైటరీ హ్యాబిట్స్ మూలంగా నెక్స్ట్ జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు సఫర్ విత్ దిస్ డయాబెటీస్. సో అందుకనే ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే డయాబెటీస్ కి డ్రగ్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ పిల్లల్ని సేవ్ చేయడానికి. మనం డైటరీ మోడిఫికేషన్ సరిగ్గా చేసుకొని మన డిసిప్లిన్ లైఫ్ ఉంటే మేబీ దిస్ వోంట్ బి ఏ ప్రాబ్లం. ఇంకోటి అడిగారు, హౌ టు కంట్రోల్ హార్ట్ అటాక్స్ అండ్ పానిక్ ఎఫెక్ట్స్ ఫర్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్.
ఈ మధ్య స్కూల్స్ లో కూడా చెప్తున్నారు, స్కూల్లో హార్ట్ అటాక్ వచ్చి బిల్లోడు చనిపోయాడు, 4th క్లాస్ అబ్బాయి చనిపోయాడు, 6th క్లాస్ అబ్బాయి చనిపోయాడు అని. నేను పిల్లలకి అనుకోవటం, పిల్లలకి వచ్చే హార్ట్ అటాక్స్ బికాస్ ఆఫ్ సమ్ కంజనైటల్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళకి పుట్టుకతోటే ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉండుంటాయి. అగైన్ దీనికి ఆన్సర్, పుట్టుకతోటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే హెల్దీ అమ్మలు ఉండాలి, హెల్దీ అమ్మలు ఉండాలంటే హెల్దీ అమ్మాయిలు ఉండాలి, హెల్దీ అమ్మాయిలు ఉండాలంటే వాళ్ళ డైటరీ ప్యాటర్న్స్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఈవెన్ హెల్దీ స్పర్మ్ కూడా ఉండాలి. వాళ్ళు సిగరెట్లు తాగి, మందు తాగి, చెత్త ఫుడ్ అంతా తిని స్పర్మ్స్ తో వచ్చే పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు హెల్దీగా పుట్టరు. సో మన ఎపిజెనెటిక్స్ ని, మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ని అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటా మనం వస్తే వీ కెన్ గివ్ ఏ హెల్దీ నెక్స్ట్ జనరేషన్. లేకపోతే ఇది పెరుగుతూనే ఉంటది. మనకి ఇదంతా సైన్స్ మూలంగా ఇప్పుడు తెలిసిన విషయాలు. పాతప్పుడు ఏం చెప్పేవాళ్ళు, మంచిగా పాలల్లో పంచదార వేసుకొని తాగండి చెప్పేవాళ్ళు. సో మన పిల్లలందరికీ మేము అలాగే ఇచ్చాం. కానీ నవ్ జనరేషన్ పాలల్లో పంచదార వేయడం లేదు. షుగర్ ఈజ్ ఇంజూరియస్, విషం అని చెప్తున్నారు, పంచదార విషం అని చెప్తున్నారు. సో ఇప్పుడు తెలుస్తుంది అది మనకి, ఈ సైన్స్ ఎవల్యూషన్ లో తెలిసిన విషయం. సో పంచదార అనేది విషం, కార్బోహైడ్రేట్స్ నియర్లీ విషం. కాబట్టి వాటిని వీలైనంత తగ్గించుకొని వీ హ్యావ్ టు షిఫ్ట్ టు ప్రోటీన్ డైట్. మధ్యలో ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, కూరగాయ ముక్కలు, ఉడికిచ్చిన కూరగాయల కంటే కూరగాయల ముక్కలు. కాకపోతే మళ్ళీ దానిలో మనకి ఏం భయం ఉంటుంది, ఏ పెస్టిసైడ్స్ వేసి పెంచారు, దాన్ని కడగకుండా ఎట్లా తినాలి, ఉడికించకుండా ఎట్లా తినాలి, ఇవన్నీ భయం ఉంటాయి మనకి. సో ఎట్ ద సేమ్ టైం ఆర్గానిక్ ఫార్మ్ డెవలపింగ్, మేబీ AI మే హెల్ప్ అస్ ఫర్ మోర్ ఆర్గానిక్ ఫార్మ్ డెవలపింగ్. మనం కూడా కొంచెం ఇంట్లో పెరట్లో మొక్కలు వేసుకోవడం, కొంచెం దాని దగ్గర పని చేయడం, ఇవన్నీ చేయడం మొదలు పెడితే ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక సార్ చెప్పారు కదా డోపమిన్. నేనైతే ఎప్పుడన్నా నాకు డిప్రెస్డ్ గా అనిపిస్తే ఏం చేయాలి, ఏదో ఒకటి ఆనందం తెచ్చుకోవాలి, మనకు మనమే ఆనందం తెచ్చుకోవాలి. హ్యాపీనెస్ ఎవరు ఇచ్చేది కాదు, నైదర్ పేరెంట్స్, నార్ ఫ్రెండ్స్, నార్ టీచర్స్, నార్ హస్బెండ్, నార్ స్పౌస్. నోబడీ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ మేక్ యూ హ్యాపీ. యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. సో యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ థింగ్స్. మన ప్యాషన్ లో మనం వెళ్తూ ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుంది. నేనైతే పొద్దున్నే లేచి నాకు ఎప్పుడైనా డిప్రెస్డ్ గా అనిపిస్తే ఫస్ట్ చేసే పని ఏంటంటే మంచిగా తలస్నానం చేసి మంచి చీర కట్టుకుంటాను. వీలైతే ఏదైనా ఎక్కడైనా జ్యువెలరీ కనిపిస్తే చక్కగా రెడీ అవుతాను. బయటికి రాగానే సమ్ పీపుల్ విల్ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ అస్. ఇవాళ ఏంటి మేడం భలే ఉన్నారు, ఇవాళ ఫ్రెష్ గా ఉన్నారు, ఇవాళ ఏమైంది. సో దట్ రిలీజెస్ ఎండార్ఫిన్స్ టు మీ. సో మన ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వాలంటే దానికోసం మనమే పని చేయాలి. పక్కన వాళ్ళ నుంచి మీరు ఎండార్ఫిన్స్ మనకి రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. హ్యాపీనెస్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. వర్కింగ్ ఫర్ అవర్ ప్యాషన్, వర్కింగ్ ఫర్ అవర్ బాడీ, వర్కింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, వర్కింగ్ ఫర్ అవర్ స్టేట్, వర్కింగ్ ఫర్ అవర్ కంట్రీ, వర్కింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, మానవాళికి. అండ్ వర్కింగ్ ఫర్ ద నేచర్. మనం నేచర్ కోసం ఏం చేస్తున్నాం, మనం ఇంత ప్రొటెక్ట్ చేస్తున్న నేచర్. ఈ గాలి లేకపోతే, ఈ నీళ్లు లేకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం. ఏ లేకపోయినా బతకగలం, కానీ గాలి నీళ్లు లేకపోతే బతకలేం కదా. మనం ఇలా ఎవాల్వ్ అయ్యాం. వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ ఎర్త్. మనం ఎలా ఎవాల్వ్ అయ్యాం, దట్ గ్రేట్ఫుల్నెస్. ఒకళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చూపిస్తే చాలా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. స్టార్ట్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు యువర్ పేరెంట్స్, ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ ఎర్త్, మొత్తం మానవాళికి. ఆ గ్రాటిట్యూడ్ నేచర్ డెవలప్ చేసుకుంటే మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సోషల్ కోషెంట్, గ్రాటిట్యూడ్ డెవలప్మెంట్. సో ఇందాక సార్ చెప్పారు కదా, ఎమోషనల్ కోషెంటే కాదు సోషల్ కోషెంట్ కూడా డెవలప్ అవ్వాలి. అప్పుడు విల్ బి మోర్ హ్యాపీ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్.